ఆ 3 చట్టాలని బాగా పాపులర్ అయిపోయింది. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక పక్కన ఈ 3 చట్టాల వల్ల రైతులకు స్వేచ్ఛ వస్తుంది. ఇప్పటిదాకా రైతులకున్న సంఖ్యలు తెగిపోతాయి. రైతులు మరింత మెరుగైన ధరకి తమ పంటని అమ్ముకోగలుగుతారు అని ప్రభుత్వం చెప్తుంది. ఇంకో పక్కన ఈ రైతు నష్టపోతాడు ఈ 3 చట్టాల వల్ల. రైతు సంఖ్యలు పెంచటం కాదు, మరిన్ని సంఖ్యలు వేసినట్టుగా అవుతుంది. రైతులకు దీనివల్ల న్యాయం జరగదు అని రైతులు, రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైతుల ధర్నా కొనసాగుతుంది. పలు చోట్ల కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. రెండు వైపులా బలమైన వాదన వినపడుతున్నాయి. ఇది మంచి అని కొందరు, కాదు చెడు జరుగుతుందని కొందరు మాట్లాడుతున్నారు. ఇంకొక మూడో వాదన కూడా ఉంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈ 3 కొత్త చట్టాల వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరగవచ్చు, కానీ రైతుకు మేలు జరగదు అని. అంటే వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెట్లకి మేలు జరుగుతుందేమో, కానీ ఆ పంట పండించే రైతుకి ఈ 3 చట్టాలు మేలు చేయవు అనేది ఇంకొక వాదన. సరే, ఈ 3 వాదనలో ఏది నిజం, దేంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది పక్కన పెడితే మనకి రైతులుగా కనీసం ఆ చట్టాలు ఏముందో తెలుసుకోవాలి. ఆ చట్టంలో మంచి చెడు కాసేపు పక్కన పెట్టి ఆ చట్టంపై వాదోపవాదనలు కాసేపు పక్కన పెడితే చట్టం అయింది. భారత పార్లమెంటు చట్టం చేసింది, దానికి ఆమోద ముద్ర పడింది, చట్టం అమల్లోకి వచ్చింది.